వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మన పల్లెటూళ్ళల్లో అత్తకోడలంటేనే ఒక ప్రత్యేకమైన ముచ్చట. ఒకరు పాతకాలపు పద్ధతులు చెప్తారు, ఇంకొకరు కొత్త కాలపు సమాధానాలు చెప్తారు. మధ్యలో మొగుడు మాత్రం ఇద్దరి మాటలు వింటూ ఎటుపోవాలో తెలియక తల పట్టుకుంటాడు. ఈరోజు మన కథలో కూడా అలాంటి అత్తాకోడళ్ళే. చిన్న చిన్న విషయాలతో మొదలైన మాటలు ఎలా పెద్ద పంచాయతీగా మారాయి, చివరికి వారిద్దరూ ఒక్కటై ఎవరిని ఇరుకున పెట్టారు అనేది చూద్దాం. మరి ఈ సరదా పల్లెటూరి అత్తాకోడళ్ళ ముచ్చట్లను చివరి వరకు చూసి బాగా నవ్వుకోండి. లక్ష్మి, ఓ లక్ష్మి, ఇంకా వంటింట్లోనే ఉన్నావా? పొద్దు ఎప్పుడో ఎక్కింది, గిన్నెలు కూడా బయటే ఉన్నాయి. మా కాలంలో అయితే మేము మా అత్తలు లేవకముందే ఇల్లు శుభ్రం చేసేసి, ముగ్గు వేసి, పొయ్యి వెలిగించి, పాలు కాచి, కాఫీ పెట్టి అందరూ లేచేసరికి టిఫిన్ కూడా సిద్ధం చేసేవాళ్ళం. ఇప్పుడు మీ కాలం కోడళ్ళకి మాత్రం ఉదయం అంటే ఫోన్ చూసుకుంటూ, టీ తాగుతూ, ఇంకొంచెం టైం అంటూ ఉండటమే. అత్తయ్య, మీరు చెప్పే మా కాలం మీ కాలం కథ నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కానీ ఒక విషయం మీరు కూడా ఒప్పుకోవాలి. మీరు చెప్పిన కాలంలో ఇంట్లో ఇంత పని ఉండేది కాదు. ఇప్పుడు కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, పిల్లల స్కూళ్ళు, ఇంటి సరుకులు, మీ మందులు, మీ కొడుకు ఆఫీస్, బట్టలు అన్నీ చూసుకోవాలి. పైగా ఉదయం లేచిన వెంటనే మీ కొడుకు నా ఫోన్ ఎక్కడా, నా పర్స్ ఎక్కడా, నా తాళాలు ఎక్కడా అని 3 ప్రశ్నలు అడుగుతాడు. ముందు వాటిని వెతికి పెట్టి తర్వాత వంట మొదలు పెట్టేసరికి సూర్యుడు మధ్య ఆకాశంలోకి వచ్చేస్తాడు. అబ్బో, నీ మాట వింటుంటే ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నట్టు చెప్తున్నావు. నేనేమీ చేయనట్టు మాట్లాడుతున్నావే. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసేదాన్ని. ఎప్పుడూ ఎవరి ముందు నాకు కష్టం ఉంది అని చెప్పలేదు. ఇప్పుడు చిన్న పనిని కూడా పెద్ద ఉపన్యాసంలా చెప్తున్నావు. నేను మీ కష్టం తక్కువ అని ఎప్పుడూ అనలేదు అత్తయ్య. మీరు చేసిన కష్టం వల్లే ఈ ఇల్లు ఇంతగా నిలబడింది అని నాకు తెలుసు. కానీ మీరు అప్పట్లో పడిన కష్టాన్ని మేము అదే విధంగా పడాలని అనుకోవడం మాత్రం కొంచెం కష్టం. కాలం మారింది కదా, మనం కూడా కొంచెం మారాలి. అమ్మా లక్ష్మి, పొద్దునే మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు అనిపిస్తుంది మన ఇంట్లో కాఫీ కంటే ముందే డిబేట్ మొదలైంది అని. అసలు ఏం జరిగింది? నేను నిద్ర లేచేసరికి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నా. ఇక్కడ చూస్తే ఒకరు పాతకాలం గురించి చెప్తున్నారు, ఇంకొకరు కొత్త కాలం గురించి చెప్తున్నారు. నేను మాత్రం మధ్యలో నిలబడి ఇద్దరి మాటలు వింటూ ఉంటే చివరికి తప్పు నాదే అవుతుంది. నీ తప్పు కాకపోయినా నువ్వు మధ్యలో ఎందుకు వస్తావురా? నీ భార్యకి నేను ఏదైనా చెప్పిన వెంటనే ఆమె తరపున మాట్లాడతావు. నేను నీ తల్లినిరా. నేను నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచాను. ఇప్పుడు నా మాట కంటే నీ భార్య మాటే ఎక్కువైందా? అమ్మా, అలా ఎందుకు అంటావు? నువ్వు నా తల్లివి, నీ మీద నాకు గౌరవం ఎప్పటికీ ఉంటుంది. కానీ లక్ష్మి కూడా నా భార్య, ఆమెను కూడా గౌరవించాలి కదా నేను. మీరు ఇద్దరూ ఏదైనా చిన్న విషయం మీద గొడవ పడితే నేను ఎవరి వైపు మాట్లాడినా ఇంకొకరు నాపై కోపం తెచ్చుకుంటారు. అందుకే నేను నిజం చెప్పకుండా అవును అమ్మా, అవును లక్ష్మి అని ఇద్దరికీ సమాధానం చెప్పి బతుకుతున్నా. అదే మీ తెలివి అనుకుంటున్నారా? మీరు ఇద్దరికీ అవును అవును అని అంటూ తప్పించుకుంటున్నారు. ఒకరోజు అమ్మగారికి అవును అని చెప్పి అదే మాట నాకు చెప్తారు. మరుసటి రోజు నేను చెప్పిన మాట అమ్మగారికి చెప్తారు. చివరికి ఇద్దరం గొడవ పడితే మీరు మాత్రం నేను ఏమీ అనలేదు అంటారు. అది అనుభవం లక్ష్మి. మీ ఇద్దరి మధ్య నిజం మాట్లాడితే నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏమైందక్క? మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే మాటలు వినిపించాయి. ఏదైనా పెద్ద విషయం జరిగిందా, లేక మామూలు అత్తాకోడళ్ళ రోజువారీ సమావేశమా? మీ ఇంట్లో గొడవ మొదలైతే నాకు కూడా ఇంట్లో కూర్చోవాలనిపించదు. ఏమైందో తెలుసుకోవాలని మనసు లాగేస్తుంది. నీకు ఎప్పుడూ ఇదే పనా పుల్లమ్మ? ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం తప్ప నీ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవు. అయ్యో, నా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసులే, కానీ పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా ఒక సామాజిక బాధ్యత. మీరు గొడవ పడితే నేను రాకపోతే ఎవరు మధ్యలో సర్ది చెప్తారు మీకు? పుల్లమ్మ, నువ్వు సర్ది చెప్పడానికి రావడం లేదు. అసలు గొడవ ఏంటో తెలుసుకొని దానికి ఇంకో 2 విషయాలు కలిపి ఊరంతా చెప్పడానికి వస్తున్నావు. అయ్యో,
నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఎప్పుడూ ఎవరి విషయం గురించి ఎవరికీ చెప్పను. అవునా పుల్లమ్మ, మొన్న మా ఇంట్లో నేను జ్వరం వచ్చిందని నీకు చెప్పాను. సాయంత్రానికి మన ఊరి చివర ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయింది. అది నేను చెప్పలేదు, ఎక్కడో విని ఉంటారు. అయితే నా జ్వరం వార్త నీకు ఎలా తెలిసింది? అది మా ఇంటి గోడకి చెవులు ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. లక్ష్మి, ఈరోజు మధ్యాహ్నం ఏం వండుతున్నావు? పప్పు, బెండకాయ వేపుడు, అన్నం చేస్తాను. బెండకాయ? నిన్న కూడా బెండకాయే కదా చేసావు? నిన్న బెండకాయ పులుసు చేశాను అత్తయ్య, ఈరోజు బెండకాయ వేపుడు. పేరు మారితే కూర మారిపోతుందా? రోజు ఒకటే కూర పెడితే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టదా? అత్తయ్య, నిన్న మీరు బెండకాయ చాలా బాగా చేసిందని 3 సార్లు చెప్పారు, అందుకే మళ్ళీ చేస్తున్నాను. అది నిన్న బాగా ఉందని చెప్పాను, ప్రతిరోజు చేయమని చెప్పానా? అయితే అత్తయ్య, మీరు ఒకసారి నచ్చింది అంటే ఎంతవరకు చేయాలో కూడా చెప్పాలి కదా. నేను మీ మనసును చదవలేను కదా. మా కాలంలో కోడళ్ళకి అత్త మనసులో ఉన్న మాట చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, చూసి అర్థం చేసుకునేవాళ్ళు. మా కాలంలో కూడా అత్త మనసు చదవడానికి ప్రయత్నిస్తాం అత్తయ్య, కానీ ఒకరోజు ఇది బాగుందంటారు, మరుసటి రోజు అదే చేస్తే ఎప్పుడు ఇదేనా అంటారు. అందుకే నాకు కొంచెం కన్ఫ్యూజన్. సుబ్బమ్మ అక్క, ఒక పని చెయ్యి, రేపటి నుంచి ఇంట్లో ఒక మెనూ కార్డు పెట్టు. ఉదయం ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి అని ముందే రాసేయి. అప్పుడు కోడలికి టెన్షన్ ఉండదు, నీకు కోపం ఉండదు. నీ సలహా వింటే ఇంటిని హోటల్గా మార్చుకోవాలి. హోటల్ అయితే కనీసం నాకు మెనూ చూసి ఏం తినాలో ఎంచుకునే అవకాశం ఉంటుంది. నీకేం కావాలో నీ భార్యని అడిగి తిను. చూసావా పుల్లమ్మ, మళ్ళీ నా మీదకే వచ్చింది. లక్ష్మి, ఇక్కడికి ఒకసారి రా. నా పాత గాజులు కనిపించటం లేదు. నిన్న ఈ బీరువా సర్దింది నువ్వే కదా? అవునత్తయ్య, బీరువా సర్దాను, కానీ మీ గాజులు నేను చూడలేదు. నిన్న రాత్రి నేను ఇక్కడే పెట్టాను, ఇప్పుడు కనిపించటం లేదు. అయితే మరోసారి బాగా వెతుకుతాం, బీరువాలోనే ఎక్కడైనా ఉండొచ్చు. నేను వెతకలేదా? మొత్తం బీరువా తిరిగేశాను. నువ్వు సర్దేటప్పుడు ఏమైనా తీసి పక్కన పెట్టావా? లేదు అత్తయ్య, నేను మీ వస్తువులు అనుమతి లేకుండా ఎప్పుడూ తాకను. నేను నువ్వే తీసుకున్నావని చెప్పటం లేదు, కానీ ఇంట్లో మనుషులు తక్కువే కదా, బయటి వాళ్ళు వచ్చి తీసుకెళ్లే అవకాశం కూడా లేదు. అత్తయ్య, మీరు నేరుగా చెప్పకపోయినా మీ మాటలో అనుమానం నాకు కనిపిస్తుంది. నేను ఈ ఇంట్లోకి కోడలిగా వచ్చాను. ఇక్కడ ఏ వస్తువైనా, నాదైనా మీదైనా, దొంగతనం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాదు. మీరు నన్ను నమ్మకపోతే చాలా బాధగా ఉంటుంది. అమ్మా, లక్ష్మి మీద అలా అనుమానం పెట్టుకోవద్దు. ఆమె ఎప్పుడూ అలాంటి పని చెయ్యదు. గాజులు ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. నేను ఎవరినీ నిందించటం లేదురా, నాకు నా గాజులు కనిపించక బాధగా ఉంది అంతే. అయ్యో, ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నిన్న నువ్వు బీరువా తెరిచి కూర్చున్నప్పుడు నేను తీసుకున్నా. నా బొమ్మకి పెట్టి పెళ్లి చేసి ఆడుకున్నా. తర్వాత మన ఇంట్లోనే పెట్టి మర్చిపోయా. అయ్యో అక్క, కోడలని అనుమానించే ముందు నీ మనవడిని అడిగితే కథ ఇంత దూరం వచ్చేది కాదు. నాకు ఎలా తెలుస్తుంది వాడు తీసుకున్నాడని? పర్లేదు అత్తయ్య, మీరు బాధపడకండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మన ఇంట్లో ఎవరి మీదైనా అనుమానం వచ్చినప్పుడు ముందు ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే చాలా గొడవలు తప్పిపోతాయి. లక్ష్మి, నిజం చెప్పాలంటే నేను నిన్ను అనుమానించలేదు, కానీ నా వస్తువు కనిపించకపోయేసరికి ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. నువ్వు బాధపడితే నాకు కూడా బాధే కదా. లక్ష్మి, నువ్వు మా ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను. కొన్ని నిజంగా నీ మంచి కోసమే అన్నాను, కానీ కొన్నిసార్లు నా పాతకాలపు ఆలోచనలు నీ మీద రుద్దానేమో. మా కాలంలో ఎలా చేసేవాళ్ళమో అదే సరైన పద్ధతి అనుకున్నాను, కానీ నువ్వు కూడా నీకు తెలిసినట్టు, నీకు వచ్చినట్టు ఇంటిని చూసుకుంటున్నావు. అది కూడా తప్పు కాదు. అత్తయ్య, మీరు నాకు అమ్మ లాంటి వారు. మీరు ఏదైనా చెప్పినప్పుడు కొన్నిసార్లు నాకు కోపం వస్తుంది. నేను కూడా వెంటనే మాటకు మాట చెప్పేస్తాను. తర్వాత ఆలోచిస్తే అత్తయ్యకు అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. మన ఇద్దరి మధ్య చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారకుండా మనమే చూసుకోవాలి.
మీరు నన్ను కూతురులా చూస్తే నేను కూడా మిమ్మల్ని అమ్మలా చూసుకుంటాను. అయితే ఇక నుంచి మన ఇద్దరం ఒకరు చెప్పే మాట ఒకరు వినాలి. సరే అత్తయ్య. అమ్మా, నేను కూడా ఒక మాట చెప్పాలి. ఏంటి? ఇక నుంచి మీరు ఇద్దరూ గొడవ పడకుండా ఉంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నువ్వు మధ్యలో మాట్లాడకపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. అదే నిజం. అయ్యో, ఇప్పుడే నేను అనుకున్నాను ఈరోజు నా కష్టం ముగిసిందని. ఇక్కడ కూడా ఇద్దరూ ఒక్కటే నా మీదే పడ్డారు.